Hello guys, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. ఈరోజు మనం లివర్ కందనకాయ ఫ్రై ఈజీగా ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. అండ్ ఇప్పుడు ఏం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కందనకాయని లివర్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ టేస్ట్కి సరిపడట్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన దాంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. అండ్ చూసారు కదా, దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాము. అండ్ ఇది కొంచెం సేపు ఉడకాలి. అండ్ ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా, పేస్ట్ వేసేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, లివర్, కందనకాయలు అనేవి బాగా ఉడుకుతున్నాయి వాటర్లో. అండ్ ఇప్పుడు అందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ దీన్ని ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టి. మిడిల్లో కలుపుతూ ఉండండి. అండ్ చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి హాఫ్కి అయిపోతాయి. అప్పుడు మీరు దాన్ని ఆఫ్ చేసేసుకోండి స్టవ్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోండి. అండ్ ఇవి ఇక్కడ బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న లివర్ కందనకాయల్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దానిపైన కస్తూరి మేతిని వేస్తున్నాము. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇందాక స్టార్టింగ్లో మనం కొంచెమే వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి మళ్ళీ ఉప్పుని. అండ్ నెక్స్ట్ పైన కొత్తిమీర వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ ఇది ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఫైనల్గా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి. అండ్ ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.